రైడ్ ఉంటే జనగామ పట్టణంలోని ముఖ్య రహదారిగా జనగామ నుండి సిద్దిపేట వెళ్లే రూట్లో మనకు జనగామ జిల్లా ఆసుపత్రిగా ఫ్లైఓవర్ అవుతుందో దాదాపు 3 దశాబ్దాల కాలంగా బ్రిడ్జు అనేక సమస్యలు ఉన్నాయి. దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు ప్రభుత్వం వెంటనే దీన్ని పర్యవేక్షించి చూడాలి. ఎందుకంటే బ్రిడ్జు పగళ్లు పట్టి ప్రతి ఒక్క పిల్లర్ వద్ద చెట్లు మొలిసి ఆ పిల్లరు పగులు పట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక విషయం ముఖ్యంగా ఏంటంటే ఈ బ్రిడ్జ్ నుంచి పాదాచారులకు ఫుట్పాత్ లేకుండా మొత్తం కుండీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కుండీలు పెట్టడం వల్ల పాదాచారులు నడవలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ విషయంపై పునరాలోచించాల్సిన అవసరము ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ జనగామ జిల్లా ఆసుపత్రి దగ్గర ఇప్పుడు మనం ఎక్కడైతే బ్రిడ్జ్ దిగినాక జిల్లా ఆసుపత్రి ముందట ఎటువంటి ప్రమాదిక సూచిక లేక అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అక్కడ ప్రమాద సూచిక లేకుండా ఎదురుగా డివైడర్ వద్ద ఎలాంటి ప్రమాద సూచిక లేని అనేక లారీలు బైకులు యాక్సిడెంట్ ఎంతో మంది చనిపోతున్నారు. ఆ విషయం కూడా
ప్రమాద హెచ్చరికలను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా నెహ్రూ పార్క్ ఎస్బీఐ బ్యాంకు వద్ద రోడ్డు ఫ్లైఓవర్ సమాంతరంగా ఉండడం వల్ల కూడా చాలా మంది వాహనదారులు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా పునరాలోచించి ఒకసారి మున్సిపల్ కమిషనర్ మరియు గౌరవ ఆర్ఎండ్బి అధికారులు వెంటనే దీనిపై ఇద్దరు కలిసి పర్యవేక్షించి ఇక్కడ ఉన్న సమస్యలను ఎవరైతే స్కై మనం బ్రిడ్జ్ పైకెక్కే బ్రిడ్జ్ కింద అండర్ బ్రిడ్జ్ నుంచి పైకెక్కే క్రమంలో ఉన్నటువంటి రెండు ఎక్కే ఫ్లైఓవర్ దగ్గర మనకు అక్కడ మొత్తము పగిలిపోయింది. అంటే పాదాచారులు పైకెక్కే క్రమంలో ఎక్కి కింద పడే ఆస్కారం ఉంది. అంటే పగులు కొట్టడం జరిగింది. అంటే అనేక సమస్యలు ఉన్నటువంటి ఈ జనగామ బ్రిడ్జ్ను వెంటనే ఆర్ఎండ్బి అధికారులు మున్సిపల్ అధికారులు పర్యవేక్షించి చర్యలు చేపట్టవలసిందిగా జనగామ అమ్మ ఫౌండేషన్ కోరుకుంటున్నాము. ఈ విషయం మేము జనగామ అమ్మ ఫౌండేషన్ ముఖ్య సలహాదారుడు వంగ భీమరాజ్ మాట్లాడుతున్నాను. జనగామ బ్రిడ్జ్ యొక్క స్థితిగతులను అమ్మ ఫౌండేషన్ పర్యవేక్షించి జనగామ అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెన మణికుమార్ గారు ఈ విషయంపై మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు జనగామ ప్రాంతానికి రాకపోకలు మెయిన్గా బ్రిడ్జ్ ద్వారానే ప్రజలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ మీద పూల కొండీలు పెట్టిళ్ళు, కానీ ఆల్రెడీ బ్రిడ్జి ప్రమాదంలో ఉంది. దాని ద్వారా అంటే ఆల్రెడీ ఆ బ్రిడ్జి ఇబ్బందిలో ఉంది, దానికి ఇంకా పూల కొండీలు ఆ బరువు కూడా ఉంది. అదేవిధంగా వీళ్ళు ప్రయాణికులు నడిచేటువంటి దాన్ని అంటే చాలామంది వాకర్స్ కానీ కొంతమంది పాదచారులు నడిచి ఫుట్పాత్ మీద నిర్మించినటువంటి పెట్టినట్టు కుండీలను కూడా ఇమీడియట్లీ తొలగించాలి కమిషనర్ గారు. ఎందుకంటే వాకింగ్ చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఫుట్పాత్ పైన ఎవరైనా పూల కొండీలు పెడతారా? అదేవిధంగా బ్రిడ్జి చుట్టూ మొత్తము అంతటా కూడా చెట్లతో నిండిపోయింది. ఏది వాటి వేర్లతో సహా బ్రిడ్జి పైన మొత్తం పగుళ్ళు వస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా మీరు ఆ చెట్లను తొలగించి అదేవిధంగా మెట్ల దగ్గర చాలామంది అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి మీరు కొంచెం ఈ బ్రిడ్జి పైన దృష్టి పెట్టి ఆ పూల కుండీలను కావచ్చు, అదేవిధంగా ఆ చెట్లను కూడా తొలగించి ఈ బ్రిడ్జి ప్రమాదాల నుంచి కాపాడాలి. అదేవిధంగా చాలామంది వెళ్తూ ఉంటే ఈ బ్రిడ్జి రోడ్డు ఈక్వల్గా రావడంతో దాన్ని గుద్దుకొని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. వాటిపైన కూడా దృష్టి సారించాలని చెప్పేసి కమిషనర్ గారికి, చైర్మన్ గారికి అమ్మ ఫౌండేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. జై జనగామ, జై.